ప్రతి దేశం యొక్క రక్షణ వ్యవస్థ అనేది కేవలం భూమి మీదే కాదు, నీటి మీద కూడా జరుగుతుంది. అయితే ప్రతి దేశానికి నేవీ అనేది ఉంటుంది. మరియు ఈ నేవీ కోసం అండర్ వాటర్ సబ్మెరైన్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. మరియు ఈ సబ్మెరైన్ లోపల టార్పిడోస్ మరియు మిసైల్స్ అనేవి క్యారీ చేయటం అయితే జరుగుతుంది. మరియు కొన్ని సబ్మెరైన్ ఎంత పెద్దగా ఉంటాయంటే దాదాపు 2 క్రికెట్ స్టేడియంలు పట్టే అంత పెద్ద సబ్మెరైన్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ సబ్మెరైన్ అనేది తయారు చేయడం కూడా చాలా కష్టం. మరియు ఈ సబ్మెరైన్ మెయింటెనెన్స్ అనేది కొన్ని దేశాలే భరిస్తాయి. కాబట్టి ఈ ప్రపంచవ్యాప్తంగా కొన్ని 10 దేశాల దగ్గర మాత్రమే సబ్మెరైన్స్ అయితే. మరియు ఇవాల్టి వీడియోలో సబ్మెరైన్ అనేది ఏ దేశాల దగ్గర ఎక్కువగా ఉన్నాయి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. మరియు టాప్ 10 దేశాల దగ్గర సబ్మెరైన్స్ ఎలాంటి టైప్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి అనేది ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీలో కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. వీడియో చివరి దాకా చూడండి. ఈ వీడియోకి ఒక లైక్ అనేది చేయండి. నంబర్ 10, అమెరికాకి చెందిన సీ వుల్ఫ్ క్లాస్ సబ్మెరైన్. మరియు ఈ సబ్మెరైన్ అనేది చాలా పెద్దది. అమెరికా దేశం దగ్గర చాలా పెద్ద పవర్ ఉంది. మరియు అమెరికా తలుచుకుంటే ఏ దేశానన్నా సరే కూడా ఈజీగా నాశనం చేయగలుగుతుంది. మరియు అమెరికా దేశం దగ్గర వాళ్ళ నావికా దళం అనేది ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది. మరియు ఈ ఫీట్ ఒక లెంత్ వచ్చేసి 353 అడుగుల నుంచి 453 ఫీట్ల దాకా దీని లెంత్ అనేది ఉంటుంది. మరియు దీని విత్ వచ్చేసి 40 ఫీట్లు అనేది దీన్ని విత్గా కొలుస్తారు. దీని స్పీడ్ అనేది మ్యాక్సిమం 65 కిలోమీటర్లు పర్ అవర్గా ట్రావెల్ అవుతుంది. కాకపోతే నిశ్శబ్దంగా వెళ్ళి శత్రువుని అంతం చేయడానికి దీని స్పీడ్ అనేది తగ్గించేస్తారు. కేవలం ఒక గంటకి 37 కిలోమీటర్ల స్పీడ్ వెళ్ళటం అనేది ఇది జరుగుతుంది. మరియు ఇది 16,000 అడుగుల డెప్త్ దాకా సముద్రం అంచు దాకా చేరుకోగలుగుతుంది. దీనిలో 14 ఆఫీసర్లు పనిచేస్తారు. మరియు 125 మంది నావికా దళం అనేది దీని లోపల పనిచేస్తారు. మరియు ఆఫీసర్స్ కోసం లోపలే క్రూ క్యాబిన్స్ అనేవి అలాట్ అయి ఉంటాయి. మరియు 265 ఇంచులు కలిగిన టార్పిడోస్ అనేవి ఇది క్యారీ చేయగలుగుతుంది. మరియు 21 ఇంచులు గల మిసైల్స్ అనేది ఇది పైనుంచి లాంచ్ చేయగలుగుతుంది. మరియు 50 MK 48 MK గైడెడ్ మిసైల్స్ అనేవి ఇది లాంచ్ చేస్తుంది. మరియు టార్గెట్ని చాలా సునాయాసంగా ఇది అంతం చేస్తుంది. 3 నెలల పాటుగా సముద్రంలో ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. నంబర్ 9th ప్లేస్లో ఉంది అమెరికాకి చెందిన వర్జీనియా క్లాస్ సబ్మెరైన్. 10వ స్థానంలో ఉండే సబ్మెరైన్ కంటే ఈ సబ్మెరైన్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. మరియు ఈ సబ్మెరైన్ అనేది చాలా డేంజరస్. ఎందుకంటే ఇది న్యూక్లియర్ మిసైల్స్ అనేవి తీసుకెళ్తాయి. దీని లెంత్ వచ్చేసి 377 నుంచి 460 ఫీట్లు అనేది ఇది ఉంటుంది. మరియు దీని వెడల్పు వచ్చేసి 34 ఫీట్లు అనేది దీని వెడల్పుగా ఉంటుంది. మరియు దీని వేగం వచ్చేసి 46 కిలోమీటర్స్ పర్ అవర్గా ఇది వెళ్తుంది. లోపల 120 మంది క్రూ సభ్యులు మరియు 15 మంది ఆఫీసర్స్ ఉండటానికి అన్ని రకాల సౌకర్యాలు అనేవి దీని లోపల ఉన్నాయి. 4 న్యూక్లియర్ మిసైల్స్ అనేది ఇది క్యారీ చేస్తుంది. మరియు దీని లోపల 12 టొమాహాక్ మిసైల్స్ అనేవి ఇది క్యారీ చేయటం అయితే జరుగుతుంది. దీని కారణంగానే అమెరికా వాళ్ళ నేవీలో చాలా స్ట్రాంగ్గా ఉండటం అయితే జరిగింది. నంబర్ 8th ప్లేస్లో ఉంది ఆస్ట్యూట్ క్లాస్ సబ్మెరైన్. ఇది యునైటెడ్ కింగ్డమ్కి చెందింది. మరియు ఈ సబ్మెరైన్ అనేది దాదాపు 90 రోజుల పాటుగా సునాయాసంగా నీటిలో ఉండగలుగుతుంది. మరియు ఇది చాలా డేంజరస్ సబ్మెరైన్. మరియు ఈ సబ్మెరైన్ అనేది ప్రతిసారి ఉపయోగించడం అయితే జరగదు. కొన్ని స్పెషల్ ఆపరేషన్స్కి మాత్రమే దీన్ని ఉపయోగిస్తారు. 318 మీటర్ల లెంత్ మరియు దీని విత్ వచ్చేసి 37 ఫీట్లు దీని విత్గా ఉంటుంది. మరియు దీని లోపల రోల్స్ రాయ్స్ కంపెనీకి సంబంధించిన న్యూక్లియర్ రియాక్టర్ మిషనరీ అనేది దీని లోపల ఉపయోగించడం అయితే జరిగింది. మరియు ఈ సబ్మెరైన్ అనేది 56 కిలోమీటర్ల స్పీడ్ పర్ అవర్తో ట్రావెల్ చేయడం అయితే జరుగుతుంది. యునైటెడ్ కింగ్డమ్ దగ్గర ఇలాంటి టైప్ ఆఫ్ సబ్మెరైన్స్ అనేవి ఇంకా 7 అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి. మరియు దీన్ని ఎక్కువ రోజులు నీటిలో ఉంచడం అయితే జరగదు. 980 ఫీట్ డెప్త్ లోపలికి ఈ సబ్మెరైన్ అనేది ప్రయాణించగలుగుతుంది. మరియు దాని తర్వాత దీని లోపల పనిచేసే ఆఫీసర్ల కోసం 120 మంది దీని లోపల సిబ్బందిగా పనిచేస్తారు. మరియు 14 మంది దీని లోపల ఆఫీసర్స్గా ఉంటారు. మరియు దీని లోపల స్పియర్ ఫిష్ హెవీ లోడెడ్ మిసైల్స్ అనేవి ఉంటాయి. వీటి పొడవు అనేది 21 ఇంచులు అనేది ఉంటుంది. నెంబర్ 7th ప్లేస్లో ఉంది రష్యాకి చెందిన గ్రానైట్ క్లాస్ సబ్మెరైన్. మరియు ఈ సబ్మెరైన్ అనేది కూడా ఒక న్యూక్లియర్ రియాక్టర్. ఈ సబ్మెరైన్ ఒక పొడవు వచ్చేసి 457 ఫీట్లు. మరియు దీని వెడల్పు వచ్చేసి 42 ఫీట్లు అనేది దీని వెడల్పు. ఇది గరిష్ట వేగం అనేది 37 కిలోమీటర్స్ పర్ అవర్గా ఇది ట్రావెల్ చేయటం అయితే జరుగుతుంది.
మరి నీటిలో మట్టుకు 19 km/h స్పీడ్తో మాత్రమే ఇది ట్రావెల్ చేయడం అయితే జరుగుతుంది. దీని లోపల న్యూక్లియర్ మిసైల్స్ అనేవి క్యారీ చేస్తుంది. లోపల 64 నుంచి 85 మంది ఆఫీసర్స్ అనేవాళ్ళు దీనిలో పనిచేయడం అయితే జరుగుతుంది. మరియు వాళ్ళకి కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు అనేవి దీనిలో ఉంటాయి. ఒక్కసారి దీన్ని గనక ఫుడ్ అండ్ వాటర్ సప్లై అనేది ఇస్తే ఇది దాదాపు 3 నెలల నుంచి 4 నెలల పాటుగా నీళ్ళలోనే ఉండటం అయితే జరుగుతుంది. మరియు దీంతో పాటుగా 1800 మీటర్ల డెప్త్ అనేది ఇది వెళ్ళగలుగుతుంది. కానీ రష్యా మటుకు దీనికి 1400 కిలోమీటర్ల డెప్త్ మాత్రమే వెళ్ళమంటుంది. దీని లోపల 32 యాంటీ క్రూజ్ మిసైల్స్ మరియు 40 క్యాలిబర్ షిప్ మిసైల్స్ అనేవి ఇది క్యారీ చేస్తుంది. నెంబర్ 6th ప్లేస్లో ఉంది రష్యా దేశానికి చెందిన సబ్మెరైన్ అయిన సియారా-2 క్లాస్ సబ్మెరైన్. మరియు ఈ సబ్మెరైన్ అనేది చాలా ఖరీదు దీన్ని మెయింటైన్ చేయడానికి. అయినా సరే కూడా రష్యా వెనకడుగు వేయకుండా దీన్ని మెయింటైన్ చేయడం అయితే జరుగుతుంది. ఇది కూడా ఒక న్యూక్లియర్ సబ్మెరైన్. దీని పొడవు అనేది 365 మీటర్లు. దీని వెడల్పు వచ్చేసి 47 ఫీట్ అనేది దీని వెడల్పుగా ఉంటుంది. ఇది గరిష్ట వేగం అనేది 60 km/hగా వెళ్ళగలుగుతుంది. కానీ నీటి లోపలికి వెళ్ళిన దాని తర్వాత 18.5 కిలోమీటర్స్ అనేది ఇది వెళ్తుంది. లోపల మొత్తం 72 మంది సిబ్బంది ఉంటారు. మరియు స్టాఫ్కి కావాల్సిన అన్ని వసతులనే ఉంటాయి. 750 మీటర్ల డెప్త్ దాకా ఇది ఏ ఆటంకం లేకుండా ఈజీగా నీటి కింద లోపల నుంచి ప్రయాణం చేయడం అయితే జరుగుతుంది. మరియు దీని లోపల గైడెడ్ మిసైల్స్, న్యూక్లియర్ మిసైల్స్ మరియు దీంతో పాటుగా ఇతర రకాలమైన మిసైల్స్ అనేది ఇది క్యారీ చేయడం అయితే జరుగుతుంది. లోపల కావాల్సిన అన్ని సౌకర్యాలు అనేవి దీనిలో కలిగి ఉన్నాయి. నెంబర్ 5th ప్లేస్లో సోవియట్ యూనియన్కి చెందిన అకులా క్లాస్ సబ్మెరైన్ అనేది ఉంది. మరియు ఇది సోవియట్ యూనియన్ అయితే తయారు చేయడం అయితే జరిగింది. మరియు ఈ సోవియట్ యూనియన్ అనేది ఈ మిసైల్స్ అనేవి ఎక్కువగా ఉండేలాగా ఈ సబ్మెరైన్లో చూసుకుంది. దీని హైట్ వచ్చేసి 362 అడుగుల నుంచి 370 అడుగులు అనేది ఉంటుంది. దీని వెడల్పు వచ్చేసి 45 ఫీట్లు దీని వెడల్పుగా మరియు ఉంటుంది. మరియు ఇది గరిష్ట వేగంతో సబ్మెరైన్ అనేది నీటి లోపలికి చాలా సునాయాసంగా వెళ్ళగలుగుతుంది. ఇది 65 km/hగా ఈజీగా ట్రావెల్ చేయడం అయితే జరుగుతుంది. మరియు దీంతో పాటుగా ఇది చాలా సునాయాసంగా శత్రువుల్ని ఈజీగా మోసం చేయగలుగుతుంది. 2000 మీటర్ల డెప్త్ దాకా ఈ సబ్మెరైన్ అనేది చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. మరియు దీంతో పాటుగా ఇది చాలామందిని సబ్మెరైన్స్ వాళ్ళని మోసం చేయగలుగుతుంది. శత్రు దేశాల సబ్మెరైన్ని ఈజీగా ఇది మోసం చేయడానికి ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ సౌండ్స్ అనేవి నీటిలోకి వదలటం అయితే జరుగుతుంది. మరియు దీని కారణంగా లోపల ఈ సబ్మెరైన్ ఉన్నట్టు ఎవరికీ తెలియదు. మరియు దీంతో పాటుగా ఈ సబ్మెరైన్ లోపల రాకెట్ లాంచెస్ మరియు దీంతో పాటుగా న్యూక్లియర్ మిసైల్ లాంచెస్ మరియు ఇలాంటి రకమైన టార్పిడోస్ అనేవి ఎన్నో రకమైనవి ఉన్నాయి. మరియు 4 650 మిల్లీమీటర్ల ఉండే టార్పిడో ట్యూబ్స్ కూడా దీని లోపల కలిగి ఉండటం అయితే జరిగింది. దీంతో పాటుగా ఇది నీటిలో నుంచి ఆకాశానికి మిసైల్స్ అనేవి లాంచ్ చేయడానికి లాంచ్ ప్యాడ్స్ ఉన్నాయి. మరియు అండర్గ్రౌండ్లో కూడా గ్రెనేడ్స్ దాచడానికి కూడా ఇది ఈజీగా సెట్ చేయగలుగుతుంది. నెక్స్ట్ నెంబర్ 4th ప్లేస్లో ఉంది జపాన్ దేశానికి సంబంధించిన సోరో క్లాస్ సబ్మెరైన్. మరియు ఈ సబ్మెరైన్ అనేది వెడల్పు వచ్చేసి 30 ఫీట్లు. దీని హైట్ వచ్చేసి 275 ఫీట్లు అనేది దీని హైట్గా ఉంటుంది. ఇది నీటిపైన 24 km/hగా ట్రావెల్ చేయగలుగుతుంది. మరియు నీటి లోపల 37 km/h స్పీడ్తో ఇది ట్రావెల్ చేయగలుగుతుంది. మరియు 1200 మీటర్ లోతు వరకు ఇది ఈజీగా ట్రావెల్ చేయగలుగుతుంది. దీని లోపల 9 మంది ఆఫీసర్లు మరియు 56 క్రూ సభ్యులు దీని లోపల పనిచేయడం అయితే జరుగుతుంది. దీని లోపల కావాల్సిన టార్పిడోస్, లాంచ్ ప్యాడ్స్ మరియు మిసైల్స్ అనేవి దీని లోపల కలిగి ఉంటాయి. మరియు టైప్ 89 టార్పిడో మిసైల్స్ అనేవి మరియు హార్పోన్ మిసైల్స్ అనేవి దీని లోపల ఎక్కువగా కలిగి ఉంటాయి. మరియు ఒకేసారి 17 మిసైల్స్ ఇది క్యారీ చేయగలుగుతుంది. నెంబర్ 3rd ప్లేస్లో ఉంది రష్యాకు చెందిన ఆస్కార్-2 సబ్మెరైన్. మరియు ఈ సబ్మెరైన్ అనేది ఇప్పటికే దీన్ని అప్గ్రేడ్ చేయడం అయితే జరిగింది. మరియు ఇది దాదాపు 120 రోజుల పాటుగా సముద్రంలో ఉండగలుగుతుంది. దీని పొడవు వచ్చేసరికి 508 మీటర్ల ఫీట్లు అనేది దీని పొడవు. దీని వెడల్పు వచ్చేసి 67 ఫీట్లు మరియు దీని వెడల్పుగా ఉంటుంది. మరియు దీంతో పాటుగా ఇది 28 km/hగా నీటిపైన తేలుతుంది. మరియు నీటి లోపల 59 km/hగా ఇది ట్రావెల్ చేస్తుంది. 600 మీటర్ల లోతు దాకా ఇది ఈజీగా వెళ్ళగలుగుతుంది. దీని లోపల 94 ఆఫీసర్ల నుంచి 109 నేవీ ఆఫీసర్లు దీని లోపల పనిచేస్తారు. మరియు దీంతో పాటుగా దీని లోపల 21 ఇంచుల మిసైల్స్ మరియు రాకెట్ లాంచెస్ మరియు న్యూక్లియర్ రియాక్టర్స్ తీసుకెళ్తాయి. మరియు 21 ఇంచులైన 828 స్టార్ షిప్
యాంటీ మిసైల్స్ మరియు సబ్మెరైన్ మిసైల్స్ అనేవి ఇది ఈజీగా క్యారీ చేయగలుగుతుంది. మరియు 2 న్యూక్లియర్ మిసైల్స్ కూడా ఇది క్యారీ చేయటం అయితే జరుగుతుంది. మరియు దీంతో పాటుగా ఇది సబ్మెరైన్ లోపల నుంచి కొన్ని గ్రెనేడ్స్ పెడతాం అయితే జరుగుతుంది. దీంతో పాటుగా ల్యాండ్ మైన్స్ కూడా ఇది ఈజీగా ఆపరేట్ చేసి పెట్టగలుగుతుంది. కాబట్టి ఇది ఒక పవర్ఫుల్ సబ్మెరైన్. నెంబర్ 2nd ప్లేస్లో అమెరికాకి చెందిన సబ్మెరైన్ అయిన ఓహియో సబ్మెరైన్ అయితే ఉంది. మరియు ఈ సబ్మెరైన్ అనేది ఒక న్యూక్లియర్ రియాక్టర్. దీని లోపల బ్యాలిస్టిక్ మిసైల్స్ అయితే పెట్టారు. మరియు బ్యాలిస్టిక్ మిసైల్స్ అంటే ఒక ఖండం నుంచి ఇంకొక ఖండం వైపు ఆ మిసైల్ అనేది లాంచ్ చేసి మరియు ఆ దేశం మొత్తాన్ని చాలా సునాయాసంగా అంతం చేయగలుగుతుంది. లోపల 2 లాంచ్ ప్యాడ్స్ అయితే పెడతాం అయితే జరిగింది. ఇది ఇంటర్ కాంటినెంటల్ మిసైల్ కావడంతో ఏ దేశానైనా సరే కూడా చాలా సునాయాసంగా అంతం చేయగలుగుతుంది. దీని లెంత్ వచ్చేసరికి 600 మీటర్ల ఇంచుల ఫీట్ అనేది దీని లెంత్. మరియు దీని వెడల్పు వచ్చేసి 82 ఇంచులు. మరియు ఇది నీటిపైన గంటకి 26 కిలోమీటర్ల వేగంతో వెళ్ళగలుగుతుంది. మరియు నీటి లోపల 46 కిలోమీటర్ల వేగంతో వెళ్ళగలుగుతుంది. మరియు సముద్రం లోపలికి 800 మీటర్లు లోతు దాకా ఇది ఈజీగా వెళ్ళగలుగుతుంది. లోపల 15 మంది ఆఫీసర్స్ పనిచేస్తారు. దీంతో పాటుగా 140 మంది క్రూ సభ్యులు దీనిలో పనిచేయటం అయితే జరుగుతుంది. నెంబర్ 1లో ఉండే సబ్మెరైన్ పేరు రష్యాకి చెందిన టైకూన్ క్లాస్ సబ్మెరైన్. మరియు ఈ సబ్మెరైన్ ఒక పొడవు వచ్చేసి 574 ఫీట్లు. మరియు దీని వెడల్పు వచ్చేసి 38 ఫీట్లు. మరియు దీంతో పాటుగా దీని లోపల న్యూక్లియర్ బ్యాలిస్టిక్ మిసైల్ కనుక పెట్టినట్లయితే ఇదే అన్నిటికంటే పెద్దది. మరియు దీంతో పాటుగా బ్యాలిస్టిక్ మిసైల్స్ అనేది ఇది క్యారీ చేయటం అయితే జరుగుతుంది. ఇది నీటిపైన 45 km/h రేంజ్తో వెళ్ళగలుగుతుంది. మరియు నీటి లోపల 50 km/h స్పీడ్తో ఇది ఈజీగా వెళ్ళగలుగుతుంది. మరియు దీంతో పాటుగా ఇది 4 నెలల పాటుగా సముద్రంలో ఉండగలుగుతుంది, ఎలాంటి రీఫ్యూలింగ్ లేకుండా. దీంతో పాటుగా 160 మెంబర్స్ అయిన నేవీ ఆఫీసర్స్ దీనిలో పనిచేస్తారు. ఇది సులభంగా నీటి లోపలికి 1300 అడుగుల లోపల దాకా ఇది ఈజీగా వెళ్ళగలిగిపోతుంది. మరియు దీంతో పాటుగా ఇది ఎన్నో రకమైన మిసైల్స్ అనే క్యారీ చేస్తుంది. మరియు 21 ఇంచులు కలిగిన టార్పిడో మిసైల్స్ మరియు దీంతో పాటుగా రాకెట్ లాంచెస్ అనేవి దీని లోపల కలిగి ఉంటాయి. మరియు పైనుంచి కూడా ఇది ఈజీగా దాడి చేయగలుగుతుంది. దీంతో పాటుగా లోపల కావాల్సిన అన్ని రకమైన మిసైల్స్ మరియు 20 RMS మిసైల్స్ మరియు 52 SLM-BS మిసైల్స్ సబ్మెరైన్ లోపల కలిగి ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు ఏ సబ్మెరైన్ గురించి బాగా నచ్చింది అని కింద కామెంట్ సెక్షన్లో మాకు కామెంట్ చేయండి. వీడియో ఇక్కడ దాకా చూసినట్లయితే మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది. వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని షేర్ చేయండి. మరియు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్.